హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి అనంత కోటి కృతజ్ఞతలు పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ తో వాళ్ళతో ప్రయాణం చేస్తూ అద్భుతమైన సజ్జన సాంగత్యం జ్ఞాన సముపార్జన జరుగుతూ ఉంది మాస్టర్స్. ఈ రోజు ఆ ప్రయాణంలో భాగంగా మనతో పాటు అనితా మేడం గారు కామారెడ్డి నుంచి మనకు జూమ్ సెషన్ కి ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మేడం తీసుకున్న టాపిక్ బుద్ధి లక్షణాలు. ఆ చక్కటి టాపిక్ ద్వారా జ్ఞానాన్ని పొందుదాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరికీ ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించినటువంటి పరమగురు సద్గురు ఆచార్యులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే నా గురువులు బ్రహ్మర్షి తడవతి రాఘవ సార్కి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట తడవతి రాజలక్ష్మి మేడం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ప్రణామాలండి. నా పేరు అనిత, నేను కామారెడ్డి నుండి. ఎందుకంటే మనం ఈ ప్రాపంచిక చదువులకైనా ఆధ్యాత్మిక చదువులకైనా గురువు లేనిదే ఏ దేన్ని కూడా మనము విద్యను అభ్యసించలేం. అందుకే గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతో ఎంతో గొప్పది, ఎంతో అవసరము. కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు చేసేటువంటి చేష్టలకి, ప్రవర్తించేటువంటి తీరుకి, అలాగే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఆధ్యాత్మిక చదువులు చదువుతున్నప్పుడు గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతో ఎంతో గొప్పది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. చూడండి, ఇప్పుడు కళ్ళు లేకపోతే వాడిలో ఏ పనులు చేయాలన్నా, ఏ రకమైనటువంటి చూడాలన్నా, ప్రపంచంలోని సౌందర్యాన్ని చూడాలన్నా, ఏది చూడాలన్నా, ఏ పని చేయాలన్నా ఎంతో ఎంతో అవసరం. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి అంత గొప్ప నయనాలు ఆ కళ్ళు ఉంటేనే ప్రతిదీ కూడా మన జీవితాన్ని అందంగా, అద్భుతంగా, ఎంతో ఆచరణాత్మకంగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. అలా మన జీవితంలోకి ఒక సద్గురు, ఎంతో మంది గురువులు ఉంటారు, కానీ అందులో మనకు సద్గురు ఆ సత్యాన్ని ఆచరించి, ఆ సత్యంలో జీవించి, ఆ సత్యాన్ని మాత్రమే వెలుగెత్తి చాటి చెప్పినటువంటి మహానీయులు, మన లోపల ఉన్నటువంటి ఎన్నో జన్మల అజ్ఞానాన్ని పూర్తిగా పారదోలే విధంగా మనల్ని జ్ఞానం వైపుకి తీసుకొచ్చినటువంటి ఆ వెలుతురుని ప్రపంచం నలుమూలలా వెలుగెత్తి చాటి ఆ సత్యాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పినట్టుగా అహింస పరమో ధర్మ అని చెప్పేసి ఆచరించి మనందరికి ఇప్పుడు వారు మన మధ్యలో లేకపోయినా కూడా వారి యొక్క చైతన్యంతో, వారిచ్చినటువంటి ఆ మాటతో మనం అందరం కూడా మన జీవితాలను వెలుతురులోకి తీసుకొచ్చామని చెప్పొచ్చు. వారి యొక్క ప్రబోధాలు, వారు చెప్పినటువంటి ఆ మాటలు ఒక శాసనంగా ఉన్నాయి మన జీవితంలో. అంటే మనము ఆ బుద్ధి స్థితిలో చూడండి, మన జీవితంలో ఈ బుద్ధిని, ఒక వికసించినటువంటి బుద్ధిని గనక చూసుకున్నట్లయితే ఆ వికసించినటువంటి పుష్పంతో మనం పోల్చుకోవచ్చు. ఉంటుంది పుష్పం, మొగ్గగా ఉన్నటువంటి ఆ బుద్ధిని, అంటే వికసించినటువంటి బుద్ధి ఎప్పుడు చేసుకుంటాము అనంటే, ఉంటుంది మొగ్గ, పరిమళాలు అన్ని కూడా, సుగంధ ద్రవ్యాలు అన్ని కూడా, సుగంధం మొత్తం, పరిమళం మొత్తం కూడా దాంట్లోనే ఉంటుంది, నిమిటీకృతం అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక్కొక్క రేకు ఒక్కొక్క రేఖ వికసించినప్పుడు దానిలో ఉన్నటువంటి సుగంధ అమృత తుల్యమైనటువంటి ఆ పరిమళాలు ఏవైతే ఉంటాయో అవి నలుమూలలా విచ్చుకొని ఉంటాయి. ఆ విధంగా మన మొగ్గలాంటి ఆ బుద్ధిని, వికసించినటువంటి బుద్ధితో ఎప్పుడైతే మేళవించి చూస్తామో మన జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకే గురువుగారు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ రెండు మాటలు: బుద్ధి జ్ఞానం, బుద్ధిని వికసింపజేసుకో, బుద్ధుడి లాగాని ప్రవర్తన ఉంచుకో, జ్ఞానం పెంచుకో, బుద్ధి జ్ఞానం, బుద్ధి జ్ఞానం అని.
ఇప్పుడు మనం గనక చూసినట్లయితే ప్రాపంచిక జీవితంలో ఎవరైనా నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ మాటని బాగా మనం ఉపయోగించుకుంటాం. కానీ అప్పుడు బుద్ధి అంటే తెలియదు, అంటే మిడిమిడి జ్ఞానం ఉంటుంది. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ప్రతిదీ కూడా మనం చేసేటువంటి పనులైతేనేమి, ఆలోచించేటువంటి విధానం అయితేనేమి, మనం మాట్లాడేటువంటి తీరు అయితేనేమి, పూర్తిగా ప్రతి క్షణము మనం సరిగ్గా చేస్తున్నామా, బుద్ధితో వ్యవహరిస్తున్నామా లేదా, దీని ద్వారా మనకేమైనా లాభమా నష్టమా అనేటువంటి విచారణలో మనం ఉంటూ ఉన్నాం. అంటే ఇక్కడ చూడండి, మనం బుద్ధిని గనక చూసుకున్నట్లయితే మహాత్ములు రెండు విధాలుగా చెప్పడం జరిగింది. అందులో ఏంటి అంటే చంచల బుద్ధి, నిశ్చలమైనటువంటి బుద్ధి అని. ఇప్పుడు చంచల బుద్ధిలో ఉన్నవారు వారు ఏ విధమైనటువంటి కోరికలతో ఉంటారు, ఏ విధమైనటువంటి పనులు చేస్తారు, ఏ గుణంలో ఉంటారు అనేటువంటి విషయాలతో మనం ముందుకెళ్దాం. అలాగే నిశ్చలమైనటువంటి వారి యొక్క బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పనులు చేస్తారు, ఏ గుణంలో ఉంటారు, చివరాఖరకు ఎలా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది అనేటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం వీలైనంతగా. అంటే ఇక్కడ ఈ ధ్యాన మార్గంలోకి, సత్య మార్గంలోకి, ఈ ఆత్మ మార్గంలోకి మనం రానంత వరకు మన యొక్క బుద్ధిని గనక ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక పనిలో స్థిమితంగా ఉండము, స్థిరంగా ఉండము, ప్రతి దానికి వెంపర్లాడుతూ ఉంటూ ఉంటాం. ప్రతిదీ చూసిన ప్రతిదీ కూడా కావాలి అనుకోవడం, ఆ కావలసిన దాన్ని పొందే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ మనం కావలసిన విషయాలైతేనేమి, ఆ వస్తువులైతేనేమి, ఏదైనా సరే పొందిన తర్వాత అక్కడ తృప్తి అనేది ఉండదు. ఇంకా 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 సంపాదించుకోవాలి. ఇప్పుడు ధనం గనక చూసినట్లయితే కొంత పెట్టుబడి పెట్టి ఆ ధనాన్ని సమకూర్చుకుంటాం. కానీ అది ధర్మంగా సంపాదించామా, అధర్మంగా సంపాదించామా, దానికి ఏమి లెక్క చేయకుండా నేను సుఖంగా ఉండాలి, నేను సుఖపడితే చాలు, నేను సంతోషంగా ఉంటే చాలు, పక్కవాడైతేనేమి అనేటువంటి ఏ తారతమ్యాలు లేకుండా నేను మాత్రమే బాగుండాలి, నేను బాగుంటే చాలు, పక్కవాడు వాడికి ఎంత నష్టమైనా సరే వాడిని ఏ విధంగా అయినా సరే వాడిని కొల్లగొట్టాలి అనేటువంటి ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేటువంటి పగ, ప్రతీకారము అనేటువంటి అరిషడ్వర్గాలతో పూర్తిగా ఉంటాడు చంచల అవస్థలో ఉన్నటువంటి బుద్ధి ఉన్నటువంటి మానవులు. వీరిని కనుక చూసినట్లయితే వీరు అంతా కూడా రజోగుణంలో ఉంటారని చెప్పొచ్చు. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా విషయాలపైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మలు గనక చూసినట్లయితే కర్మలు చేస్తూ ఉంటారు, ఏ కర్మలైనా కూడా చేస్తూ ఉంటారు, అలాగే పుణ్యకర్మలు కూడా చేస్తూ ఉంటారు. అంటే రెండింటిని మిశ్రమంగా చేస్తూ ఉంటారు. అంటే వీరికి విషయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే నన్ను పొగడాలి, నేను అందరికన్నా గొప్పగా ఉండాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను చేసిన పనులే బాగుండాలి అనేటువంటి ఆ భావనలో ఉంటూ ఉంటాడు. అలాగే నేను మంచి పదవిలో ఉండాలి, నాకే ఇన్ని పదవులన్నీ కూడా ఉండాలి, నేను అన్నింటిని పదవులను అధిరోహించాలి, నేను అన్ని కళలో ప్రావీణ్యం సంపాదించుకోవాలి, నేను అందరి యొక్క మెప్పును పొందాలి అనేటువంటి ఆ స్థితిలో అలాంటి కర్మలను చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ గనక చూసినట్లయితే ఇంకా నేను బాగుండాలి, నేను సుఖపడాలి, నేను సంతోషంగా ఉండాలి అంటే ధనం కావాలి. ఈ ధనం కావాలి అంటే ధనాన్ని చక్కగా అభివృద్ధి చేసుకోవడానికి సంపాదించుకోవాలి. ఈ సంపాదించినటువంటి ధనాన్ని చక్కగా అనుభవించాలి అంటే ఒక మేడ కావాలి అనుకుంటాడు. ఆ మేడ గనక చూసినట్లయితే మేడను సమకూర్చుకున్న తర్వాత తనకన్నా పక్కవాడు ఇంకొంచెం 4 బిల్డింగ్లు లెక్క కట్టగానే ఏమనుకుంటూ ఉంటాడంటే వాడికన్నా ఇంకా నేను ఎక్కువగా సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాలనేటువంటి తాపత్రయంలో ఆ తృప్తి లేకుండా అసంతృప్తితో ఇంకా ఇంకా చేయాలి, కావాలి కావాలి అనేటువంటి ఆ వెంపర్లాడుతూ ఆ జీవితంలో
ఎన్నో ఎన్నో పనులు, ఎన్నో కర్మలు చేసుకుంటూ ఆ కర్మలను పెంచుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ మనస్సు నువ్వు అశ్వాలతో పోల్చుకోవచ్చు. అశ్వాలు అంటే గుర్రాలు. అంటే మనస్సు తన యొక్క అధీనంలో ఉండదు, ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఇంద్రియ నిగ్రహం ఉండకపోవడం వలనే చూసినవన్నీ కూడా, నచ్చినవన్నీ కూడా కావాలి, పొందాలి అనేటువంటి ఆ కోరికతో ఉంటూ ఎన్నో కర్మలను చేసుకుంటూ ఆ కర్మల యొక్క ఫలితాలను పోగేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ మనం ఒక రకంగా చూసినట్లయితే ఈ వాసనలన్నీ కూడా మలిన వాసనలతో ఉంటాడు. అలాగే చూడండి, మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు ఈ పూజలు చేయడం వల్ల ఈ పుణ్యం వస్తుంది, పుణ్యం అంటే తెలియదు, కానీ పుణ్యం వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పగానే, పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే అంతరార్థం ఎంతో దాగి ఉంటుంది. కానీ దాని యొక్క అంతరార్థం ఏం తెలియకుండానే పుణ్యం వస్తుందట అనేటువంటి ఆ మాటకి, ఓహో ఈ పుణ్యం అంటే ఈ పూజ చేయడం వల్ల ఈ పుణ్యం వస్తుంది, ఈ నోము, ఈ వ్రతము, ఈ భజన చేయడం వల్ల ఈ రకమైనటువంటి పుణ్యం వస్తుంది అనేటువంటి ఆ భావనలో మనం ఎన్నో కర్మలు చేసి ఉన్నాం. అంటే ఇక్కడ పూజలు అనేవి భగవంతుణ్ణి చేరే మార్గంలో తొలిమెట్లుగా మనం భావించాలి. అలాగే ధ్యానము అనేది తుదిమెట్టు. అక్కడ ఆ మెట్లు ఎక్కుతూ ఉండాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు. అందుకే శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని బోధించినప్పటికీ ఎన్నో, అంటే అప్పటి వరకు ఆ శంకరాచార్యుల వారు ఆ పూజా మందిరాలను ఎందుకు నిర్మించారు అని చెప్పేసి ఆ చంచలమైనటువంటి బుద్ధిస్థితిలో ఉన్న వాళ్ళు అడిగినప్పటికీ, ఇక్కడ ఆ మానవ జన్మలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో రకమైనటువంటి ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి ఆ ప్రారంభ స్థితిలో ఉన్న వారికి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆ పూజా మందిరాలను నిర్మించడం, తర్వాత వారి యొక్క స్థితులు శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా, యువాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా, అలా స్థాయి పెరిగినా కొద్దీ దైవము అంటే అందరిలో, అన్నిటా, అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మే. ఆత్మే పరబ్రహ్మ అనేటువంటి విశ్వం మొత్తం కూడా ఉంది, తనలో కూడా ఉంది. ప్రతి జీవరాశిలో ఆత్మగా ఉన్నాడు ఆ పరమాత్మ అనేటువంటి విషయం తెలుసుకుని తన లోపలికి తని ప్రయాణించి ఆ అంతరంలోకి ప్రయాణించినప్పుడు ఆ శక్తి, ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యము ఆనంద స్థితిలో ఉంటాడు. అంటే ఇక్కడ చంచలమైనటువంటి ఆ బుద్ధి స్థితిలో ఉన్నవాడు ఆ పూజ, భజన, స్తోత్రాలతో, అంటే ఇక్కడ ఆ స్థితిలో ఉన్నవారు ఏమనుకుంటారు అంటే దైవము అంటే ఎక్కడో ఉంటారు అనేటువంటి ఆ మనోస్థితిలో ఉండి ఎన్నో రకాల కర్మలను చేసుకుంటూ కర్మలను పోగేసుకుంటూ ఉంటారు. ఆ కర్మలకు తగ్గ ఫలితాలను పొందుతున్నప్పుడు, ఆశించిన ఫలితాలు రానప్పుడు, అయ్యో భగవంతుడు నాకు ఇలా చేశాడే, నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నా, ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నా, నాకు ఈ ఫలితం రాలేదు అనేటువంటి ఆ దుఃఖపడుతూ ఉంటాడు. కానీ దుఃఖానికి మూలము ఆ భగవంతుడు కాదు, నేను గతంలో చేసినటువంటి ఆ గత జన్మల ఫలితమే నాకు కూడా వచ్చింది. ఎందుకంటే జంతు జన్మలలో నుంచి వచ్చినటువంటి ఆ మానవ జన్మలోకి ప్రవేశించినటువంటి ఆత్మైనటువంటి మనము ఎన్నో రకాలుగా హింస చేసి దాని యొక్క ఫలితాలను పొందుతూ, ఇంకా నాకు ఈ కర్మలు వద్దు, ఈ దుఃఖానికి గల కారణం తెలుసుకోవాలి అని 7 జన్మలుగా పరితపిస్తూ ఉంటేనే మన జీవితంలోకి ఒక సద్గురువు పరమాత్మ కృప వలనే గురు కృప ఉంటుంది. అలా గురువు వచ్చేసి మనకి సాధన మార్గాన్ని, ఈ సరైన సాధన మార్గాన్ని మనకిచ్చినప్పుడు ఆ ఎంతో విశ్వాసంతో, అచంచలమైనటువంటి ఆ భక్తితో, శ్రద్ధతో మనం గురువిచ్చినటువంటి సాధనను
గురి తప్పకుండా మన జీవితంలోకి ఆచరణలోకి పెట్టినప్పుడే, ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడే, అంటే ఈ జ్ఞానం పొందాలి అంటే మన బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలి అంటే మనసు బాగా చంచలంగా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి నిశ్చలం కావాలి. ఇప్పుడు ఊగుతున్నటువంటి తూగుటు ఉయ్యాలలో బిడ్డను పడుకోబెడతామా? చిన్నారి పాపను పడుకోబెడతామా? పడుకోబెట్టలేము. ఆగి ఉన్నప్పుడు మాత్రమే చక్కగా ఆ పాపను, ఆ బాబును కానీ అందులో పడుకోబెడతాం. అలా చంచలమైనటువంటి ఆ మనస్సుకు నిశ్చలం చేయాలి అంటే ఆ సరైన సాధన అనేది చాలా చాలా అవసరం. అందుకే పత్రి గారు, ఎందుకంటే యోగీశ్వరుడు, బ్రహ్మజ్ఞాని, వాళ్ళకి తెలుసో ఏమో ముందుగానే ఏంటి అంటే ప్రతి చోట ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని శిలా ఫలకం మీద రాసి ఉంచారు. ప్రతి చోట ఎక్కడైనా కూడా పాంప్లెంట్ పైన అయితే నేను ప్రతి చోట శిలాఫలకం మీద రాసి ఉంచారు. అది మానేసి మనం రకరకాలుగా చేస్తూ ఉంటే మన యొక్క బుద్ధి ఎంత చంచలంగా ఉందో మనం ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సమయం అనేది చాలా చాలా విలువైనది. ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఆ సమయము, ఆ కాలము తిరిగి ఒక్క క్షణం కూడా వెనక్కి తీసుకోలేము. ఎన్నో జన్మలు పుణ్యఫలమే మనకి పరమాత్మను పొందే, పరమాత్మ స్థాయికి ఆ జ్ఞానాన్ని పొందేటువంటి ఆ సరైన సాధన మార్గం మన జీవితంలోకి వచ్చింది అంటే ఎన్నో జన్మల సత్కర్మ ఫలితమే అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనం ఇంకా అలాగే రకరకాలుగా మనకేది నచ్చితే అది మనసుకు నచ్చింది. ఎందుకంటే మనసు పరిపరి విధాలుగా చంచలంగా ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడు చంచలంగా నుంచి నిశ్చలంలోకి తీసుకొస్తాం? మనము సరైన సాధన చేసినప్పుడు మాత్రమే మన యొక్క బుద్ధి నిశ్చల స్థితికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అంటే నిశ్చలమైనటువంటి బుద్ధి స్థితిలో ఉన్నవారు ఆ సద్గురువు చెప్పినటువంటి, అంటే చూడండి, మన పరమగురు పత్రి సార్ గత 5 జన్మలుగా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానమే కరెక్ట్ అని చెప్పేసి కళ్ళు మూసుకోవడం కాదు, మనసు మూయాలి. మనసు మూస్తేనే ధ్యానము. ఆలోచన లేని స్థితియే ధ్యానము. ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు, ఏది వద్దు అన్నారు. ఎందుకంటే అదంతా కూడా మనోస్థితిలో ఆగిపోతాం. సహజంగా మానవుడు అంటే 3 కలిపి అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే శరీరం లోపల మనస్సు ఉంటుంది, మనసు లోపల ఆత్మ దైవం ఉంటుంది. అంటే శరీరాన్ని స్థాయిని కళ్ళు మూస్తున్నాం, ఓకే, కానీ లోపల ఉన్నటువంటి మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. రూపం మీద దృష్టి పెట్టినా, నామం మీద దృష్టి పెట్టినా, ఇంకా ఏ రకంగా దృష్టి పెట్టినా కూడా అక్కడ మనసు స్థితిలో ఆగిపోతూ ఉంటుంది. ఈ మనోస్థితిని దాటాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ఉంచడం వల్ల క్రమక్రమంగా ఆ ఆలోచనలు లేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ మనసు పనిచేయని స్థితినప్పుడు ఆ ధ్యాన స్థితిలో మనం ఉంటాం. అంటే అక్కడ పరమాత్మతో ఉంటాం. ఇక్కడ పరమాత్మ స్థితికి రావాలి అంటే, ధ్యాన స్థితిలో ఉండాలి అంటే అక్కడ మనస్సును పనిచేయని స్థితికి మనం తీసుకురావాలి. అది చాలా తేలికమైనటువంటి మార్గాన్ని మనకు అందించడం జరిగింది. అది శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఈ నిశ్చలమైనటువంటి ఆ బుద్ధి స్థితిలో ఉంటామో ఆ జ్ఞానాన్ని చక్కగా మనం పొందుతా ఉంటాం. అందుకే పత్రిసారు ఈ సరైన ధ్యానము, శ్వాస మీద ధ్యాస ధ్యానం ఎంత ఆచరించినప్పటికీ స్వాధ్యాయానికి కూడా పెద్దపీట వేశారు. ఎంతో మంది యోగులు, ఋషులు రాసినటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలను సుమారుగా 1,00,000కు పైగా నేను పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని అవపోసన పట్టి
50 పుస్తకాల కింద నేను ఇచ్చాను అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్గంలోకి వచ్చాక నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే, ఫస్ట్ మనము పత్రి సార్ పుస్తకాలను ఎంతగా ఆనాపానాసతి అనే పుస్తకాన్ని మనం చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుందండి. ఎప్పుడైతే మనది బుద్ధి చంచల అవస్థ నుంచి నిశ్చలావస్థలోకి వస్తుందో ఈ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. అప్పుడు గురువు చెప్పినటువంటి ఆ ధ్యానం అయితేనేమి, గురువు చెప్పినటువంటి మాటలు అయితేనేమి, మనం వాటిని వింటూ వింటూ ఉండడం వల్ల ఆ జ్ఞానం అనేది మన లోపల స్థితమై ఉంటుంది. స్థితమవడం వల్ల ఆ జ్ఞానాన్ని, ఆ మాటలను ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే శక్తివంతులుగా తయారవుతాం. శక్తిహీనుడుగా ఉంటే గురువు చెప్పిన మాటను విస్మరిస్తూ ఉంటాం. తలకెక్కదు. ఇది ఇంకా దీంట్లో ఏముంటుందో దాంట్లో ఏముంటుందని పరిపరి విధాలుగా ఆ చంచలం చేస్తూనే ఉంటుంది ఆ మనస్సు. దాని యొక్క పని అదే, కోతి లాంటి బుద్ధి. అలా మన బుద్ధి నిశ్చలమైనప్పుడు సత్వగుణంలోకి వస్తాము. ఈ సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనము ఆ సత్య జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. ఈ జ్ఞానాన్ని ఎంతగా మనం పొందుతూ ఉంటాము, మనం చేసినటువంటి ఆ కర్మలన్నీ కూడా అగ్నిలాగా ప్రజ్వలించినప్పుడు, ఆ జ్ఞానం అగ్నిలాగా ప్రజ్వలించినప్పుడు మన కర్మలన్నీ కూడా చితాభస్మం అవుతాయని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఆ కర్మలన్నీ దగ్ధం అవ్వాలి అన్నా, ఫలితాలను పొందాలి అన్నా, శక్తివంతులం అవ్వాలన్నా మన బుద్ధి వికసింపజేసుకోవాలి. అంటే నిశ్చలంలోకైనా రావాలి. అంటే మనస్సు చంచలావస్థ నుంచి నిశ్చలావస్థలోకి రావాలి. నిశ్చలావస్థలో నుంచి నిర్మలం కావాలి. నిర్మలమైన తర్వాత శూన్యం అవ్వాలి. శూన్యమైన తర్వాత పరిశూన్యం అవ్వాలి. పరిశూన్యమైన తర్వాత మహాపరిశూన్యం అవ్వాలి. ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్ దాటుతూ ఉన్నప్పుడు మన యొక్క జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా, ఈ మార్పులన్నీ కూడా ఒకేసారి రావండి, మెల్లిమెల్లిగా. అంటే చూడండి, ఈ మార్గంలోకి రాకముందు మన యొక్క ఒక్కొక్క జన్మలో తీసుకుంటూ ఉన్నప్పుడు మన మన లోపల ఉన్నటువంటి మార్పులు సూదిమొన ఎంత చిన్నగా ఉంటుంది, అలా మనం మార్పు అనేది, పురోగతి అనేది ఉంటుంది అని. కానీ మార్గంలోకి వచ్చాక సాత్వికమైనటువంటి శాకాహారం తీసుకుంటూ ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం, ఈ సైలెన్స్ మెడిటేషన్ తీవ్రంగా చేస్తూ ఉన్నప్పుడు మనం బుద్ధి అంటే 50 జన్మలలో పొందాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఒక్క జన్మలో పొందొచ్చు అని గురువు గారు చెప్పడం జరిగింది. అందుకే ఒక ఆత్మ మానవ జన్మలోకి ప్రవేశించిన తర్వాత జన్మలేని స్థితి పొందాలి అంటే, అంటే మోక్షం రావాలి అంటే సుమారు 400-500 జన్మలు పడుతుంది అని. అందులో సగం స్త్రీ జన్మలు, సగం పురుష జన్మలు ఆత్మ తీసుకుంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎన్నో అనుభవాల ద్వారా, ఎన్నో పాఠాలను పొందుతూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఆ సంపాదించుకున్నటువంటి ఆ జ్ఞానము ఒక్కొక్క జన్మలో మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఈ జ్ఞానం అనేది మనం ఆచరణలోకి పెట్టగలుగుతాం. అంటే ఇక్కడ చూస్తే మనం ప్రతిదీ కూడా పురోగమనమే కానీ తిరోగమనం అనేది ఉండదు. ఇప్పుడు మనం చూడండి, పత్రి సార్ మనకు వెంటనే చెప్పారు ఏంటి అంటే, మాంసాహారము అనేది విషంతో సమానము అని చెప్పడం జరిగింది. వెంటనే మనమంతా కూడా ఆ మాంసాహారము కోడిగుడ్లతో సహా మానేశామండి. ఎందుకు అంటే ఆ గురువు చెప్పినటువంటి మాటను మనము అంతగా మనం నమ్మినాము. అచంచలమైనటువంటి భక్తితో గురువిచ్చినటువంటి ఆ మాటకి మనం కట్టుబడి ఉన్నాము. అంటే గత జన్మలలో మనం ఎంతో కొంత ఆ సాధన చేసుకున్నాము, ఆ జ్ఞానం పొంది ఉన్నాం కాబట్టి వెంటనే చెప్పిన వెంటనే మనం మానేశాం.
చూడండి, మన చుట్టుపక్కల వాళ్ళకు, మన ఇంటి పక్కన వాళ్ళకు, మన దగ్గర తెలిసిన వాళ్ళకు, మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా చెప్తే చాలు చాలులే, ఇదేంటి మాంసం వల్ల బలం బలం అంటారు, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని. అంటే అక్కడ వాళ్ళు ఇంకా అనుభవాలను పొందలేదు. చెప్తాము కాబట్టి వారిని ఆ కామెంట్ చేయము, జడ్జిమెంట్ కూడా చేయము. అందుకే పత్రిసారు నో కామెంట్, నో జడ్జిమెంట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం అంతా కూడా ఆ నిచ్చల బుద్ధిలో ఉన్నాం కాబట్టి మనం చక్కగా మనం సాత్వికమైనటువంటి శాకాహారమే తీసుకుంటూ మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచడం వల్ల మన జ్ఞానం అనేది పెంచుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ జూమ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ మన ఆత్మ బంధువులందరితో ఈ జ్ఞానాన్ని పంచుకునేటువంటి ఆ పత్రిసారి ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనం పంచుకుంటున్నాము అంటే ఆ పరమాత్మ కృప మన మీద ఉండడం వల్లనే, గురువు కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇంత చక్కగా మనకున్నటువంటి తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని పంచుకుంటూ ఉన్నాం. ఏదైనా సృష్టి నియమం ఏంటి అంటే పంచితే పెంచబడుతుంది, దాచితే దోచుకోబడుతుంది. కాబట్టి జ్ఞానాన్ని మనం ఎంతగా, మనకు కావలసింది ఆత్మైనటువంటి మనకు ఆ జ్ఞానమే హయ్యెస్ట్ కాబట్టి ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇలాంటి సజ్జన సాంగత్యాలు చేస్తూ ఆ జ్ఞానాన్ని, ఆ విషయాలను పదే పదే వింటూ 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 మరణం ద్వారా మనం ఆచరించగలుగుతామని. అంటే చూడండి, ఎవరు కూడా చూడండి, సద్గురువులు ఏం చేస్తారు అంటే తన దగ్గరికి జ్ఞానకాంక్షతో వచ్చినటువంటి ఆ శిష్యుడిని తనంతటి వాడిగా తయారు చేసేంత వరకి కూడా ఆ శిష్యుడిలో ఉన్నటువంటి ఆ తప్పులను, ఆ పొరపాట్లను సరిచేసుకుంటూ వారిలో అనంతమైనటువంటి జ్ఞానం పొందే విధంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు ఒక సద్గురు. పత్రిసార్ అలా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. నిజంగా ఏ జన్మ పుణ్యమో ఉంటే కాని మనకింత గొప్ప జ్ఞానం మనం పొంది ఉండే వాళ్ళం కాము. కానీ పత్రిసారి యొక్క పుణ్యమా, మన గత జన్మల పుణ్యమా, మనం ఈ మార్గంలోకి వచ్చాము అంటే ఎంతో గొప్ప వాళ్ళం. అంటే ఒక సద్గురువు ఇంకొక ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటారు అని నేను వినడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, మనం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి సార్ యొక్క జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతున్నాం. ఇంకా మనం వెనుకబడుతూ ఉన్నాము అంటే మనం విచారణ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకా చంచల స్థితిలోనే ఉన్నానా, బుద్ధి స్థితికి ఏమైనా వచ్చానా, నా మాట సరిగ్గా లేదా, ఏ తప్పు పని వల్ల, ఏ తప్పుడు ఆలోచన వల్ల నేను ఈ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాను, ఏంటి నా లోపల లోపం. ఆ లోపాన్ని ఎప్పుడైతే మనం రెక్టిఫై చేసుకుంటూ ఉంటామో మనం అద్భుతంగా ఎదగగలుగుతామండి. ప్రతిదీ కూడా మన అంతరంలో ఉన్నటువంటి ఆత్మ హెచ్చరిక మనం గనక ఆత్మ యొక్క ప్రబోధం మనం ఎప్పుడు వినగలుగుతాము అంటే మనస్సును బాగా పరిశూన్యం చేసుకున్నప్పుడు మాత్రమే వినగలుగుతామండి. అంటే నిశ్చల బుద్ధి ఉన్నవారు సాత్విక గుణంలో ఉంటారు. ఆ సాత్విక గుణంలో ఉన్నప్పుడు మాత్రమే సద్గురువు లభిస్తాడు. సద్గురువు లభించినప్పుడు ఆ సత్య మార్గాన్ని, ఆ భగవంతుణ్ణి పొందేటువంటి మార్గాన్ని, సరైన మార్గాన్ని మనకు అందించినప్పుడు దాన్ని తూచా తప్పకుండా తీవ్రంగా మనం సాధన చేసినప్పుడు, ఈ జ్ఞానవంతమైనటువంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఆ ఆత్మజ్ఞానాన్ని బోధించే వారి యొక్క ఆ సద్గురువుల యొక్క సాంగత్యం చేస్తున్నప్పుడు, అలాగే ఈ సాధన మార్గంలో మనం చేసేటువంటి ఆ కృషి, ఆ తనువుతో చేసేదైతేనేమి, మనకున్నటువంటి వాక్ అయితేనేమి, మనకున్నటువంటి ధనం అయితేనేమి, మనకున్నటువంటి వనరులైతేనేమి, ఏది వీలైతే అది ఈ మార్గంలో, ఈ యజ్ఞకర్మలో మనం చేస్తూ ఉండడం వల్ల, ఎలాంటి ఫలితం ఆశించకపోవడం వల్ల, పరమాత్మ ఈ అవకాశం ఇవ్వడం వల్లే నా ద్వారా చెప్పబడుతుంది, నేనేమి చెప్పడం లేదు. ఆ అనంతమైనటువంటి జ్ఞానము, అనంతమైనటువంటి ఆ శక్తి
పరమాత్మ ఇవ్వడం వల్లనే చేయగలుగుతున్నాము అనేటువంటి ఆ భావనలో ఉండడం వల్ల పూర్తిగా నిష్కామంగా మనం చేయగలుగుతాము. లేదంటే అహంకారంతో పతనావస్థలోకి దిగజారుతాం. ఒక మిల్లీమీటర్ స్థాయికి ఎదుగుతూ ఉన్నప్పుడు 10 మిల్లీమీటర్ స్థాయిలో ఆ సృష్టి దిగజార్చడానికి ఎన్నో ఎత్తులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ మనం పడిపోతున్నాము. ఆ పడిపోకుండా నేను ఇంకా ఏ స్థాయికి నా జ్ఞానం పెరగాలి, నేను ఇంకా ఎక్కడ తప్పులు చేస్తున్నాను, ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనేటువంటి విచారణ ప్రతి క్షణము మనం విచారణ చేసుకుంటూ ఉండడం వల్ల మనము అద్భుతంగా ఎదుగుతాము అనేటువంటి విషయం నాకైతే అవగాహనలోకి వచ్చిందండి. అంటే ఇక్కడ మనము ఎంత నిశ్చలమైతే ఆ బుద్ధి స్థితి ఎంత చక్కగా వికసింప చేసుకుంటే మనం అంత చక్కగా మన లోపాలను సరిచేసుకుంటాం. లేకపోతే నువ్విలా అని చెప్పేసి ఆ ప్రశ్నిస్తూనే ఉంటాము. వీడి తప్పు వాడి తప్పు అని చెప్పేసి ఎత్తి చూపిస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఆ ఒక వేలితో ఎప్పుడైతే ఎత్తి చూపిస్తున్నామో మిగతా 4 వేలు నా వైపే చూపిస్తున్నాయి. బుద్ధుడు చెప్తాడు కదా, ఎదుటివారిలో ఒక మంచి విషయం ఉన్నా దానిని నువ్వు స్వీకరించు, 99 తప్పులున్నా అది స్వీకరించకు. అలాగే నీ లోపల ఎన్ని గొప్ప విషయాలు, ఎన్ని మంచి విషయాలు, ఎన్ని మంచి కార్యాలు చేసినా నీ లోపల ఒక్క తప్పు ఉన్నా, సరిచేసుకోవాల్సింది ఉన్నా దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయు అని. ఎందుకంటే అందరూ దైవాలే. నీ ఎదుటివారైనా, నీ పక్కవారైనా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ శత్రువైనా, నీ బంధువైనా పిపిలాది బ్రహ్మ పర్యాంతము అన్నారు. చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకి ఎన్నో జంతువులు, ఎన్నో జీవులు, ఎన్నో జీవరాశులు, 84 లక్షల రకాల జీవులు, జీవరాశులు అన్నీ కూడా సృష్టి మొత్తం భగవంతునిదే అన్నప్పుడు ఇంకెవరిని విమర్శిస్తాం, ఇంకెవరిని ఈర్ష్య ద్వేషంతో మనం చూస్తాం. వాడు దైవమే, నేను దైవమే, అందరూ దైవాలే. అందుకే పత్రిసార్ చెప్పేశారు ఏంటి అంటే, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, చివరాఖరకు సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. నువ్వు నేను వేరు వేరు కాదు, అంతా ఒకటే, అందరం ఒకటే. ఆ స్థితికి తీసుకొచ్చారు. అంటే మన యొక్క బుద్ధి ఎంత వికసింప చేసుకోవాలి, ఎంత జ్ఞానం సంపాదించుకోవాలి అన్నది మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అనేటువంటి ఆ జ్ఞాన పరిధిలో అంత వినయంగా మనం ఉంటేనే ప్రతి క్షణము నేను నేర్చుకోవడానికే, ఆ సమస్య ద్వారానే నేను నేర్చుకోవాలి, ఆ కష్టం ద్వారా నేను ఏం నేర్చుకోవాలి అన్నింటిని నేర్చుకునేటువంటి కోణంలో మనం ఆలోచించగలిగినప్పుడు ఆ యొక్క సమాధానాలు మనం పొందగలుగుతూ ఉంటాం. అందుకే గురువు గారు అంటూ ఉంటారు, కష్టము, నష్టము, అవమానం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పురోగతికి మెట్లు అని. కానీ మనం ఒక కష్టం వచ్చింది అంటే ఎన్నో విధాలుగా కారణాలు చెప్తూ ఉన్నాం. కానీ ఆ కారణానికి ఎవరు కారణం కాదు, నేనే. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, చేశాను, అనుభవిస్తూ ఉన్నాను. అంటే భగవంతునికి దగ్గర అయ్యే కొద్దీ ఇవన్నింటినీ, కర్మలన్నీ కూడా ఎంత శుద్ధంగా నేను భగవంతుని నుంచి విడిపడానో, ఆ పోగేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకుంటే కానీ భగవంతునికి నేను దగ్గర అవ్వలేను, భగవత్ స్థితికి నేను వెళ్ళలేను అనేటువంటి విషయం తెలిసాక ఏ వచ్చినా కూడా నా యొక్క కర్మ ఫలాలే అనేటువంటి ఆ జ్ఞాన పరిధిలో, ఆ వికసించిన బుద్ధి స్థితిలో మనం ఎన్నింటినైనా కూడా అవలీలగా ఆనంద స్థితిలో అనుభవించగలుగుతూ ఉన్నాం. ఎన్ని ఎక్కువ వస్తే అన్ని కర్మలు నేను చేసినటువంటి అప్పు, భగవంతునికి చేసినటువంటి అప్పు తీరిపోతుంది అనేటువంటి కర్మ సిద్ధాంతంలో మనం ఉన్నాము. కాబట్టి ఈరోజు ఎన్ని వచ్చినా కూడా ఓకే అనేటువంటి ఆ భావనలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా వికసించినటువంటి బుద్ధి, ఆ నిశ్చల బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ విధంగా ఎన్ని వచ్చినా కూడా మనం వాటిని తట్టుకొని ఆ శక్తిని పెంచుకోవడానికి చక్కగా ఈ మెడిటేషన్ చేస్తూ ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉంటున్నాం. లేకపోతే చూడండి, మన పక్క వాళ్ళు ఈ ధ్యానంలో చేయమంటే చెయ్యరు. ఏంటి నీకే ఇన్ని ఉన్నాయి అంటే, అమ్మో నేను ఇంకా ధ్యానంలోకి వస్తే ఇంకా నాకు ఎక్కువగా అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు
ఈ రహస్యము తెలీదు, ఈ విద్య తెలియదు కాబట్టి, ఈ జ్ఞానం తెలియదు కాబట్టి వారు అలా ఉంటారు. అబ్బో ఇదే బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మనకు తెలుసు వారు కర్మలు పోగేసుకుంటున్నారు. మనం కర్మలను రహితం చేసుకునేటువంటి ఆ సత్య జ్ఞానాన్ని, ఆ సత్య మార్గంలో మనం పయనిస్తూ ఉన్నాం కాబట్టి మనం బుద్ధి స్థితిలో ఉండి ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నాం. అదే మనకు వాళ్ళకు డిఫరెన్స్. ఏదో కష్టం రాగానే వాళ్ళు విలవిలలాడుతూ ఉంటారు. అదే కష్టం మనకొస్తే మనంటిని చక్కగా ఆ జ్ఞానం, ఓహో నేను చేశాను కాబట్టి నేను అనుభవిస్తాను, అనుభవిస్తూ ఉన్నాను అని సంతోషంగా, ఆనందంగా ఆ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటామన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఆ చంచలం ఉన్నటువంటి ఆ బుద్ధి స్థితిలో, చంచలమైనటువంటి బుద్ధి ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అంటే ఏ చిన్న కష్టాన్ని ఓర్చుకోలేరు. పక్కవారిని నిందిస్తూ మాట ద్వారా, చేత ద్వారా, ఆలోచన ద్వారా ఎప్పుడు కూడా అలా కర్మలను పోగేసుకుంటూ ఉంటారు. కానీ నిశ్చల బుద్ధి స్థితిలోకి వచ్చిన వారు ఈ సరైన ధ్యానం చేసి ఆ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని యోగత్వంలో ఉండాలి అంటే నా కర్మలన్నీ కూడా రహితం చేసుకోవాలని ఆ జ్ఞానం సంపాదించుకునే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే చూడండి మనది ఎంత అద్భుతమైనటువంటి మార్గము, ఎంత అద్భుతమైనటువంటి, ఎంత గొప్ప మార్గంలో మనం ఉన్నామో ఈ విచారణ చేసుకుంటే ఎంత ఇంకా ఇంకా నేను సంపాదించుకోవాలి. ఈ మార్గంలోకి రాకముందు ఎంత ధనం సంపాదించుకుంటే వీడు గొప్ప, వాడు గొప్ప, గొప్పవాడుగా అని ధనం ధనం అని. కానీ ఇప్పుడు జ్ఞానధనం ఎంత పెంచుకుంటే అంత ఉన్నతంగా ఎదుగుతాము అన్న విషయం గ్రహించిన తర్వాత కొంచెం ఖాళీ సమయం చక్కగా ఈ ధ్యానం చేసుకోవడము, ఈ జ్ఞానవంతమైనటువంటి పుస్తకాలు చదువుకోవడము, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఈ జ్ఞానపరమైనటువంటి విషయాలని పంచుకోవడం, తద్వారా మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నాం. ఏదైనా కూడా ఈ గొప్పదైన ఈ సత్యానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సృష్టిలో ఎవరు గొప్పవారు అంటే ఆ భగవంతుడే గొప్పవాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి పొందేటువంటి ఆ జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ మన యొక్క జీవితాన్ని అద్భుతంగా పయనింపజేసుకుంటూ ఉన్నాం. అందుకే ఎవరమైనా కూడా ప్రతి ఒక్కరం ప్రారంభంలో కర్మలు చేయడం తప్పు కాదు. ఆ కర్మలను ఏ విధంగా చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎలాంటి కర్మలు చేస్తున్నాము, సత్కర్మలు చేస్తున్నామా అంటే ఈ మార్గంలోకి రాకముందు పాపము పుణ్యమనే తెలుసు. కానీ స్వర్గలోకము నరకలోకం అనే తెలుసు. కానీ స్వర్గము నర్గము అనేవి ఏమి ఉండవు. అవి ఉంటే గింటే భూ భూమిపైనే ఉంటాయి అని. కష్టాలు సమస్యలు వస్తే నరకము అని, భోగాలు సుఖాలు సంతోషాలు ఉంటే అది స్వర్గం కింద. అంటే ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు. మన టార్గెట్ సత్యలోకము అని, పూర్ణ జ్ఞానం పొందాలి అని. అంటే భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. తపోలోకం వెళ్ళినా కూడా నేనుండే లోకానికి నువ్వు చేరాలి అంటే జ్ఞానం సంపాదించాలి, దానికి అర్హత సంపాదించాలి. సత్యలోకం, నువ్వు నేనుండే లోకానికి నువ్వు వస్తే ఇంకా ఆ పునరపి జననం పునరపి మరణం ఉండదు. చావు పుట్టుకలు లేనటువంటి ఆ జ్ఞానము, ఆ స్థితిని పొందితేనే నీకు మరల జన్మ ఉండదు అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఎంత కృషి చేయాలి, ఎంత సాధన చేయాలి, ఎంత జ్ఞానం పొందాలి, ఎంత మన మనస్సును, మన బుద్ధిని ఎంత వికసింప చేసుకోవాలో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. బుద్ధిని ఎంత వికసింప చేసుకుంటే మన లోపలని అంతా సవరణ చేసుకుంటూ ఉంటాం. ఇందుకు మనం సాత్వికమైనటువంటి శాకాహారం, దట్టు వెల్లుల్లిపాయ, గార్లిక్, మాంసాహారం కోడిగుడ్లతో సహా మానివేయడము. అలాగే ఆ పాత్రలను కూడా, మాంసాహారం వండినటువంటి పాత్రలను కూడా మనం ఉపయోగించకూడదు. దోషం అనేది ఉంటుంది. ఒకానొక సందర్భంలో పత్రిసారు ఏం చెప్పారు అంటే
సాత్వికమైనటువంటి శాకాహార భోజనం లేకపోతే పస్తులైనా ఉంటాను, కానీ నా శక్తిని హరించేటువంటి, నా శక్తిని హీనపరిచేసుకునేటువంటి ఆ మాంసాహారం వండినటువంటి పాత్రల్లో అయితేనేమి, మాంసం వండినటువంటి ఆ చేతులతో అయితేనేమి, మాంసం నేను ఆ అక్కడ ఆ బౌళ్ళు, ఆ బౌల్స్ శుద్ధంగా లేకపోతే నేను ససేమిరా భోజనం చేయనని చెప్పడం జరిగిందనమాట. పస్తులైనా ఉంటాను అని అంటే అక్కడ యోగీశ్వరులకు అన్నీ తెలుస్తా ఉంటాయి. అంటే మనం కూడా ఇక్కడ ఆ పాత్ర శుద్ధి కూడా ఉండాలి. పదార్థాలను కూడా శుచిగా శుభ్రంగా ఏ పూట కాపూట వండుకొని తినాలి. అలాగే పాకం కూడా చక్కగా చేసుకోవాలి. ఈ మూడు శుద్ధులు కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడంకి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామో, ఈ ఆహార పదార్థాలను వండే వాళ్ళైతేనేమి, ఆహార పదార్థాలు వండే తీరే అయితేనేమి, ఆహార పదార్థాలు వండేటువంటి పాత్రలు అయితేనేమి, వండే వ్యక్తులు అయితేనేమి, ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకుని మాత్రమే ఆ ఆహారాన్ని భుజించాలని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనము ముఖ్యంగా ఈ కండిషన్స్ అనేవి మనం అప్లై చేసుకోవాలి. లోపలికి వెళ్ళేది ఎంత శుద్ధంగా ఉంటే, ఎంత శుద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటే అంత శుద్ధత్వం మన నుంచి బయటకు వస్తుంది. నేను ఈ మార్గంలోకి రాకముందు ఏం అంటే ఏమని భావించేదాన్ని అంటే, కర్మలు అంటే చేతులతో చేస్తేనే కర్మలు అనుకునేదాన్ని. కానీ మాట ద్వారా కూడా కర్మలు ఉంటాయి అని సార్ చెప్పిన తర్వాత మాటను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఈ విషయం అర్థం చేసుకోవడం జరిగింది. మాట శుద్ధి ఉంటేనే ఆత్మ సిద్ధి వస్తుంది అని తెలిసిన తర్వాత అవసరమైతేనే మాట్లాడాలి, అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అన్న విషయం అవగాహనలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉండడం నేర్చుకున్నాం. అందుకే మునుల భాష మౌనం అని చెప్తూ ఉంటారు. అలాగే మనం ఈ మౌనం అంటే అవసరమైతున్నప్పుడే మాటలు మాట్లాడి, అవసరం లేనివి ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నాం. అంటే దాని ద్వారా శక్తిని ఖర్చు చేసి ఉన్నాం. ఈ మార్గంలోకి వచ్చాక మన మాటను కూడా రూపాయి నోటులాగా ధనంగా మనం భావించి, ఎప్పుడైతే ఆ ధనం చూడండి, డబ్బులు అవసరమైతేనే ఖర్చు చేస్తాం, లేకపోతే దాన్ని చక్కగా మనము ఉపయోగించుకొని ఏది ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు మాత్రమే ఖర్చు చేసుకొని మిగతా దాన్ని చక్కగా పొదుపుగా వాడుకుంటాం. అలాగే ఈ మాటను కూడా పొదుపుగా వాడుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల మనం ఆ బుద్ధిని బాగా వికసింప చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా, మనల్ని గేలి చేసినా, ఎంత అవమానం పరిచినా, వీటన్నింటిని కూడా మనము దాటి చక్కగా మౌనంగా మనం ఉండడం వల్ల, అందుకే తిట్టుకు తోబుట్టును ఎప్పుడు పుట్టించవద్దు అని రాజలక్ష్మి మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకడు తిట్టిండు కదా అని, ఒకడు కొట్టిండు కదా అని చెప్పేసి మనం ఇంకొక దాన్ని చేస్తూ ఉంటే అది ఇంకా చిలికి చిలికి పెద్దదై గాలివాన అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు గాంధీజీ చెప్పినటువంటి ఆ మూడు ఏంటి అంటే, మూడు కోతుల కదా: చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. కానీ పత్రిసారు ఇంకో కోతి కథ కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే అక్కడ చెడు కూడా ఆలోచించకూడదు అని. అంటే ఇక్కడ చంచలంలో ఉన్న వాళ్ళు విషయాలపైన బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యొక్క అన్ని కూడా విషయాలను తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటి విషయాలపైనే వెంపర్లాడుతూ ఉంటుందన్నమాట ఆ చంచలంగా ఉన్నటువంటి వారు. అన్నిట్లలో తలదూర్చాలి, అందరిలో నేనే గొప్పగా ఉండాలి, అందరూ నన్నే పొగడాలి, నేనే గొప్ప పదవిని అధిరో అనేటువంటి భావనలో ఎక్కువ కర్మలు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇక్కడే వదిలేసి వెళ్తాము. ఆత్మైన నీకు లాభించేది
ఆ జ్ఞానమే అని తెలుసుకున్న తర్వాత గురువు ద్వారా మనం ఏదైతే విన్నామో అంటే విషయాలను విషంలాగా వదిలేయాలి అని ఎన్నో విషయాలు ఉంటాయి. అన్నింటినీ కూడా విషము కొంచెం తీసుకున్నా, గ్లాసెడ్ తీసుకున్నా అది విషమే. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఓహో, ఏ విషయాల ద్వారా నాకు ఈ సాధన కుదరట్లేదు, ఏ విషయాలను నేను చూశాను, వాటిని పదే పదే ఎందుకు గుర్తుకొస్తుంది అంటే అవి నేను పోగు చేసుకోవడం అలవాటు చేసుకున్నాను కాబట్టే ఈ విషయాలపైన నేను ఈ ఆసక్తిని ఇంకా నేను పోగొట్టుకోవట్లేదు అనేటువంటి విషయం మనం గ్రహించిన తర్వాత, విచారణ చేసుకున్న తర్వాత ఆ విషయాలను వినడం మానేస్తాం, చూడడం మానేస్తాం, మాటలు అనడం మానేస్తూ ఉంటాం. కానీ నీకు లాభించేది జ్ఞానం కాబట్టి చక్కగా మనం కళ్ళు మూసుకొని ఎంత వీలైతే అంత, ఎంత సమయం వీలైతే అంత సమయం చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి కొన్ని ఆలోచనలైనా, ఎందుకంటే మనము ఎక్కడో హిమాలయాలను అడవులను అరణ్యంలోనే ఇక్కడ నివసించట్లేదండి. మనం సంసారంలో నిర్వాణం పొందుతాం అనేటువంటి ఆ దిశగా మనం కృషి చేస్తున్నాం కాబట్టి ఎన్నో ఉంటాయి ప్రాపంచిక వ్యవహారాలు. వాటిని కొంతంలో కొంతైనా మనం ఒక్క ఆలోచన పోయినా ఎంతో మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అలా మనం ఈ జ్ఞానపరమైనటువంటి విషయాలను వింటూ ఉండడం వల్ల ఆ విన్నది మనం ఆచరణలోకి తీసుకురావాలి అంటే పదే పదే మననం చేసుకుంటూ ఓహో, ఈరోజు ఈ మాట విన్నాను, ఈ జ్ఞానం నేను తెలుసుకున్నాను, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విచారణ ద్వారా ఏ పని చేస్తున్నా మన దృష్టి మాత్రం ఈ నిశ్చల బుద్ధ స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క ఆ దృష్టి ఎప్పుడు కూడా భగవంతుని పైనే ఉంటుంది. అంటే ఎంత మందిలో ఉన్నా, ఎంత అల్లరిలో ఉన్నా, ఎక్కడ ఏమి చేస్తున్నా మన దృష్టి ఎప్పుడూ కూడా భగవంతుని మీద మాత్రమే ఉంటుంది. ఏకాంతంలో ఉంటాం. రణగోణ ధ్వనుల మధ్య ఉన్నప్పటికీ మన యొక్క దృష్టి పరమాత్మ పైనే ఉంటుంది. అందుకే ఈ బుద్ధి స్థితిలో, ఈ నిశ్చలమైనటువంటి ఆ బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు ఏ కష్టమైనా ఎంతో ఇష్టంగా అనుభవిస్తూ ఉంటాం, మౌనంగా ఉంటాం. చూడండి, అక్కడ మహాభారతం గనక చూసినట్లయితే ఆ మహాభారతంలో ఆ ద్రోణుడు ఆ అందరికీ ఆ విలువిద్యను నేర్పించడానికి అందరినీ ఫస్ట్ టెస్ట్ చేస్తూ ఉంటాడు, పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ చెట్టు దగ్గరకు తీసుకొచ్చేసి నీకు ఏం కనబడుతుంది, నీకు ఏం కనబడుతుంది అని చెప్పేసి ఆ ప్రశ్నిస్తూ ఉండడం వల్ల అందరూ కూడా నాకు చెట్టు కనబడుతుంది, చెట్టు మీద కొమ్మ కనబడుతూ ఉంటుంది, ఆ చెట్టు ఆకులు కనబడుతున్నాయని రకరకాలుగా సమాధానాలు చెప్పినప్పటికీ అర్జునుడు మాత్రమే నాకు పక్షి కనుగుడ్డు మాత్రమే కనబడుతుంది అని చెప్పినప్పుడు ఓహో, వీడు ఈ విలువిద్యకు అర్హుడు అనే విషయం గ్రహించి ఆ అర్జునునికి ఆ ద్రోణాచార్యుడు ఎక్కువగా నేర్పిస్తూ ఉంటాడు. అంటే అందరికీ నేర్పించినప్పటికీ వీడు అంటే ముఖ్యంగా ఆ ఆ సమయంలో ఆ గురువులు ఏం చేసేవారంటే వాడికి ఆ శిష్యుడికి ఏ రకమైనటువంటి విద్యలో ప్రావీణ్యం ఉంది, వాడు దేంట్లో మేటి అనేటువంటి ఆ రకమైనటువంటి ఆ పరీక్షలు పెడుతూ ఉంటారన్నమాట. చూడండి, ఎంత ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఈ ఆత్మ విద్య, ఆత్మజ్ఞానము మనం నేర్చుకోవాలి అన్న, ఈ ఆత్మ పైన దృష్టిని ఎక్కువగా సారించాలి అన్న మనకెంతో ఏకాగ్రత అవసరం, ఎంతో మేధాశక్తి అవసరం. నిశ్చల బుద్ధి ఉన్నవారికి మాత్రమే ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చంచల బుద్ధి ఉన్నవారికి ఏకాగ్రత అనేది ఉండదు. ఒక విషయం పైన ఏకాగ్రతతో స్థిమితంగా ఉండలేడు. అంటే ఏకాగ్రత పెంచుకోవాలి అన్న, జ్ఞానం పెంచుకోవాలి అన్న ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరం. ఈ ఏకాగ్రత పెంచుకుంటేనే మనం తెలుసుకున్నటువంటి విషయాలను అవగాహన చేసుకొని తద్వారా అర్థం చేసుకొని
ఆ విషయాలను అర్థం చేసుకున్నటువంటి విషయాలను మన జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకుంటాం. ఆచరణలోకి రాలేదు అంటే ఆ విషయము మనకి ఇంకా అర్థం కాలేదు అని అర్థం. అర్థం కాలేదు అనేది అంటే అవగాహనలోకి రాలేదు అని అర్థం. అవగాహనలోకి రాలేదు అంటే మనకు సరిగ్గా తెలియలేదు అని అర్థం. ఆ విషయం పైన మనకు ఆ పట్టు లేదు అని అర్థం. పట్టు ఎందుకు లేదు అంటే ఏకాగ్రత లోపించడం వల్లనే. అంటే మనం ఇంకా నిశ్చల బుద్ధికి రాలేము, నిశ్చల బుద్ధి స్థితికి మనము రాలేదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా ఎవరికి లభిస్తుంది అంటే బుద్ధి వికసించిన వారికి మాత్రమే ఆ తప్పొప్పులు, ఏది మంచి ఏది చెడు, ఈ నిర్ణయాలను తీసుకునేటువంటి ఏ పని చేయాలి అన్నా ఏ పని చేయకూడదు అన్నా ఇవన్నీ కూడా నిశ్చల బుద్ధి స్థితిలోకి వచ్చిన వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ రావాలి అంటే ఈ సరైనటువంటి ధ్యానము చేయాల్సిందే, జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందే. లేదు నేను చాలా చాలా నేర్చుకున్నాను, నాకు చాలా వచ్చింది అంటే అహ అహంకారి అని మనం చెప్పుకోవచ్చు. అందుకే అహంకారికి ఆత్మజ్ఞానము అబ్బదు అని గురువుగారు చెప్పడం జరిగింది. అందుకే అహంకారం రాకూడదు అన్న, వినయంతో ఉండాలి అన్న, సద్గురువు చెప్పినటువంటి ఈ సత్య మార్గాన్ని మనం అవలంబించాలి. మన ఫలితాలను మనం పొందాలి అన్న, శక్తిని పెంచుకోవాలి అన్న, జ్ఞానం పెంచుకోవాలి అన్న, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఈ సరైన సాత్వికమైనటువంటి శాకాహారం తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస ఉంచి సైలెన్స్ మెడిటేషన్ చేయాలి. మనం అనుకుంటాం నేను కూర్చోలేకపోతున్నాను, ఈ ప్రారంభ స్థితిలో ఉన్న వారికి ఇంకా చెప్తూ ఉంటారు. గురువుగారు పత్రిసార్ ఏమన్నారు అంటే, నేను చేసింది చెయ్యకు, నేను చెప్పింది చెయ్యు అని సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే శక్తివంతులు, వారు ఏదైనా చేస్తారు, వారికి ఏదైనా సాధ్యమే. ఎందుకంటే ప్రారంభంలో చూడండి, ఒకేసారి కూర్చోండి అంటే వారు కూర్చోలేరు. కాబట్టి రకరకాలుగా మాటలు చెప్పో ఇంకా ఏదో పెట్టో చేయిస్తూ ఉంటారు. కానీ మనం అలా చేయడం సరికాదు, చెప్పింది మాత్రమే చేయాలి. అదే ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం. ఉత్తమ శిష్యునిగా ఉండాలి అన్నా, ఉత్తమ గురువుగా ఎదగాలి అన్నా మనకు బుద్ధి నిశ్చలంలోకి రావాలి. దీనికి ఏకైక మార్గము పత్రిసారు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు వెళ్ళి ఎంతో సాధనలు చేసి ఎన్నో సాధనలు చేసి చివరాఖరకు ఇది సరైనది అని చెప్పడం జరిగింది. కాబట్టి అదంతా డైరెక్ట్గా మనకి అన్ని తీసుకొని వచ్చేసి చక్కగా పంచభక్ష పరమాన్నాలు కలిపినటువంటి ఆ ఆహారాన్ని, ఆ అమృతాన్ని మనకిచ్చినప్పుడు చక్కగా మనం స్వీకరించాలి తప్ప ఇంకా మనం వెనక్కి వెళ్ళి ఇది కరెక్టా అది కరెక్టా అది కరెక్టా అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ.